ఒక ఆవు తన బిడ్డతో ఇలా అంది, నాన్న, నేను ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంటి యజమాని నాకు హారతిచ్చి నాకు ఒక పేరు పెట్టాడు, మహాలక్ష్మి అని. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను 3 నెలల గర్భవతిని. ఆ పెద్ద ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు, మంచి ఆహారాన్ని కూడా ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను. జన్మనిచ్చిన నా బిడ్డకే కాకుండా ఆయన బిడ్డలకు కూడా నేను పాలిచ్చి పెంచాను. నా కడుపులో పుట్టిన నువ్వు, నీ తమ్ముడు ఇద్దరు కలిసి ఈ ఇంటికున్న వ్యవసాయ పనులని భుజాలపై మోస్తూ వస్తున్నారు. నా కళ్ళ ముందే మీతో పాటు నా యజమాని పిల్లలు కూడా నా పాలు తాగుతూ ఇంతింత ఎదుగుతూ వచ్చారు. ఈ ఇంటిని, మన పొలాలని, పచ్చటి పైరుని చూసి ఎంతో ఆనందంగా ఇన్ని రోజులు గడిపాను. కానీ ఇప్పుడు నా ఒంట్లో శక్తి తగ్గిపోయిందని, నేను పాలివ్వట్లేదని, ముసలిదాన్ని అయిపోయానని ఒక కటికవాడికి నన్ను అప్పచెప్తున్నారు. ఆ కటికవాడు రేపటి రోజున నా గొంతుపై కత్తి పెట్టి నన్ను ముక్కలు ముక్కలుగా కోసి అందరికీ అమ్ముతాడు. ఇన్ని రోజులు ఈ ఇంటి అభివృద్ధి కోసం నేను కూడా పనిచేశాను. ఏ రోజు జీతం అడగలేదు. పెట్టిన గడ్డిని మాత్రమే తిని పాలు కూడా ఇచ్చి వాళ్ళ పిల్లల్ని సాకాను. నా మిగిలిన పాలను నమ్ముకొని వాళ్ళ బిడ్డల్ని చదివిపించుకున్నాడు, ప్రయోజకుల్ని చేశాడు. కానీ ఇప్పుడు నాకు వయసు అయిపోయిందని, గడ్డి దండగా అని, పాలివ్వట్లేదని నన్ను ఓ కసాయి వాడికి అమ్ముతున్నాడు. ఓ పరమేశ్వర, నాకే గనక మాటలొస్తే ఈ మనుషులతో ఒక మాట చెప్పాలనుంది. మీకోసం, మీ కుటుంబం కోసం ఇన్ని త్యాగాలు చేసి గడ్డి మాత్రమే తిని మీ కుటుంబం మొత్తం సాకిన మాకు ఈ కసాయి వాడి కత్తి వేటే సన్మానమా? ఏ అన్నా రైతన్నా, ఈ ప్రపంచం మొత్తానికి తిండి పెట్టేంత సత్తా ఉన్న నీకు నాకు పెట్టడానికి కొంచెం గడ్డి లేదా? నాలా నువ్వు కూడా ముసలివాడు అయినప్పుడు నిన్ను కూడా నీ పిల్లలు ఇలానే చేస్తే తట్టుకోగలవా అన్నా? తట్టుకోలేవు కదా అన్నా. నీకు అలాంటి దుస్థితి కూడా రావద్దని ఆ పరమేశ్వరుడిని కోరుకుంటున్నా. ఓ రైతన్నా, ఇక సెలవా మరి, వెళ్తున్నా. ఒక చిన్న విన్నపం అన్నా, మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఆవుగానే పుట్టి నిన్ను, నీ కుటుంబాన్ని పోషించాలనుంది. కానీ నాలా కసాయి వాడి కత్తికి మాత్రం నా పిల్లల్ని అమ్మకన్నా. రైతన్నా, నువ్వు నీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలన్నా. వెళ్ళొస్తా రైతన్నా. ఓ పరమేశ్వర, వీరి పరిస్థితి ప్రభావం వల్ల చేస్తున్న ఈ పనిని, ఈ గోహత్యని, దీనివల్లొచ్చే పాపాలని ఈ కుటుంబానికి తాకకుండా చూడు తండ్రి. అదిగో బిడ్డలారా, ఆ కసాయివాడు కత్తి తీసుకొని వస్తున్నాడు. నా కంఠాన్ని తెగనరికి నా మాంసాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి వస్తున్నాడు. ఇక నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది. మన యజమాని జాగ్రత్త, మన పొలాలు జాగ్రత్త, మన పంటలు జాగ్రత్త, మన యజమాని పిల్లలు జాగ్రత్త. ఇక సెలవు, వెళ్ళొస్తా.